నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అలాగే అంతకుముందు ఎక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావద్దు అని చెప్పి ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది. మొన్న నల్ల దుస్తులు ధరించి ఒక ధర్నా అనేది నిరసన అనేది చేశారు. ఇప్పుడేమో ఆటో వాళ్ళ యొక్క దుస్తులు ధరించి ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అసెంబ్లీ సమావేశాల్లో? అసెంబ్లీ సమావేశాలు రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగానే శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ అంటేనే అది ప్రజల యొక్క సమస్యలను చర్చించడం, సమస్యలకు పరిష్కారం చూపించడం, ప్రజల భవిష్యత్తును నిర్ణయించడానికి నిర్ణయాధికారం చేయడం, పాలకులు చేస్తుంటే దాంట్లో ఉన్న వైఫల్యాలను ఎత్తికట్టడం, విపక్షాల నుంచి సలహా తీసుకోవడం, వాటికి తిలోదాలకు వదిలేసి రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిపక్షాన్ని నాట్ కౌంట్ చేస్తూ బుల్డోజ్ చేస్తున్న తీరు ఒకటి మనం చూస్తా ఉన్నాం. గత సంవత్సర కాలం నుంచి కూడా ఆయన తత్వం అలాగే ఉంది. దానికన్నా ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఆయన చేసినటువంటి మోసాలు, దారుణాలు, దగాలు, ఆ ఆరోగ్య గ్యారెంటీల పేరు మీద చేసిన మోసం ఏవి కూడా ప్రజలకు అందుబాటులో రావాలి. అంటే బంగారం లాంటి జీవితాన్ని మంచిగా తేరగా అన్ని పథకాలు ఆ ఇంట్లో ఉంటే టింగు టింగు అని ఎస్ఎంఎస్ వచ్చి రైతు భరోసా ఈ రోజు రాకుండా పోయింది. అంటే అక్కడ అంటే ప్రజలు ఉచిత కరెంట్ అని రకరకాల పేర్లు చెప్పి ఇంటికి 4,000, కాలిగుండాలకు 12,000 అని చెప్పి మోసాలు చేసి, అన్యాయం చేసి, ఆ చెప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏవీ చేయకపోవడం కాక చేసినట్టుగా బిల్డప్ ఇవ్వడం, అడిగిన వాళ్ళని జర్నలిస్టులని ఆ బుల్డోజ్ చేయడము, బెదిరించడం, అడిగిన ప్రజల్ని చూసాం. లగచర్లో కూడా ఏ విధంగా తన బావమార్దికి రాసిచ్చినటువంటి ఆ గ్రామం ఫార్మాసిటీ పేరున జరిగినటువంటి దమనకాండ మనం చూసాం. దానికి ప్రజల తిరుగుబాటుకు రైతులకు బేడీలేసి హార్ట్ అటాక్, గుండెపోటు, కడుపు నొప్పి, కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా ఒక అంతర్జాతీయ నేరస్తులను, తప్పకుండా. గంజాయి నేరస్తులుగాను జైలుకు సంఖ్యలు వేసి హాస్పిటల్లో కూడా ములాఖతులు ఇవ్వకుండా చూస్తున్నటువంటి విధానం చూసినాం. తెలంగాణ పోరాటంలో కూడా ఇంత ఘోరంగా అయితే ఎవరిని కూడా హింసించిన దాఖలాలు లేవు. స్వతంత్ర పోరాటంలో ఉన్నాయి, అయినా కూడా అప్పుడు ఆ స్ఫూర్తిగా ఉన్నటువంటి విధానం ఈ రోజులు లేదు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణడే విధంగా చేస్తుంటే పాలకపక్షాన్ని ఎదిరించడానికి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఎత్తుగడల్లో భాగంగానే ప్రజా సమస్యలని ప్రజల ప్రజల కోణంలో ప్రజలకు చూపించడంతో పాటు అధికారులకు అసెంబ్లీకి ఎందుకు చూపిస్తారు అంటే అసెంబ్లీలో రికార్డ్ అవుతే భవిష్యత్ తరాల్లో ఖచ్చితంగా అసలు ఏం జరిగింది, మన చరిత్రకారులు ఏదైతే శాసనాల రికార్డుని కట్టేట్లా మరైనా తీసుకుంటామో అసెంబ్లీలో నమోదు అయితే ఆ సమస్యలు ఆ రోజు జరిగాయి, దానికి వైఫల్యం ఎవరు, దాని రిఫ్లెక్షన్ ఏంటంటే అసెంబ్లీలో ప్రతి రికార్డు పూర్వకంగా ఉంటుంది కాబట్టి, అధికారికమైన రికార్డు ఉంటుంది కాబట్టి ప్రతి పార్టీ కూడా అసెంబ్లీ వేదికగా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నిన్న ఒక రకమైన నల్ల జెండా ఎత్తుగడ తీసుకుంది. ఈ రోజు ఈ విధంగా ఆటోల డ్రైవర్లు తీసుకుంది. ఏది తీసుకున్నా ప్రజల మోసాల గురించి రిఫ్లెక్ట్ చేసే విధానాన్ని చూపిస్తుంది. దగాబడ్డ తెలంగాణ 60 ఏళ్ళు 70 ఏళ్ళు మోసపోతే ఈ 1 ఇయర్ లో ఇంకా ఘోరంగా హీనంగా అన్యాయం అయిపోతా ఉంది. దాని గురించి ఈ పాలక పక్షాన్ని ఎదురుస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. పాలక పక్షంలో మార్పు రావాలని కోరుకుందాం. అలాగే అంటే ఇప్పటి వరకు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో ఇకపై ఎవరైతే ఎక్స్ వాళ్ళు ఉన్నారో, అంతకుముందు ఎక్స్ కి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, గెలవని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావద్దు అని చెప్పి అసెంబ్లీకి ఒక బోర్డు అనేది పెట్టడం జరిగింది. దీని మీద ఏం మాట్లాడతారు? ఇది చాలా అమానుషం, ఆటవిక న్యాయం. ఆ పరిపాలించి చేతగాని ప్రభుత్వం రేవంత్ రెడ్డిది దుర్మార్గమైనటువంటి రోలు. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన పేరుతో వచ్చి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే నియంత్రక పోకడలు పోయారని చెప్పి మీరు విమర్శించి ఈరోజు అధికారంలోకి వచ్చి అంతకన్నా నియంతగా మనం ఇప్పుడు చూసాం. నార్త్ కొరియా కిమ్ అధ్యక్షుడిగా ఎట్లాంటి నిరంకుశ పాలన చరిత్రలో గతం ముందు హిట్లర్ ఎలా చేశాడు అంతకన్నా ఘోరంగా చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని నిలువున నడి రోడ్డు మీద పెట్టి అసెంబ్లీ సాక్షిగా అతను హత్య చేస్తున్న విధానం ఇది. ఎందుకంటే ప్రజలు ఎవరైనా సరే అసెంబ్లీకి అటెండ్ అవ్వడం, అసెంబ్లీలో జరుగుతున్నట్టు ప్రజా నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో, ప్రజల కొరకు వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్న తీరు ఎలా ఉంటుందో చూడాలని చెప్పి విజిటర్ గా పాసులు ఇస్తారు. ఎవరడిగినా సామాన్యులుగా ఎవరడిగినా కూడా ఇచ్చేటువంటి స్వేచ్ఛ ఉంది. అట్లాంటి రూల్స్ ఉన్న ఈ ప్రజాస్వామిక రాష్ట్రంలో
ఈ దేశంలో ఇట్లా దమనకాండ కనీసం మాజీలు కూడా రాకున్నటువంటి నియమం పెట్టారంటే రేవంత్ రెడ్డి దడుచుకున్నాడు, వణుకు పడుతుంది, అతను చేసిన దొంగతనం బయటపడుతుంది, తన అసమర్థత బయటపడుతుందనే భయంతో భయాందోళన గురి చేయడం ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాటికి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే, దాని చేతగానితనాన్ని మభ్యపెట్టడం అని చెప్పవచ్చు. అంటే బిఆర్ఎస్ పార్టీకి భయపడే ఈ విధంగా చేశారంటారా కాంగ్రెస్ పార్టీ నేతలు? ఒక బీఆర్ఎస్ పార్టీకే కాదు, ప్రజలకు కూడా భయపడుతున్నారు, జనంలోకి రావడానికి కూడా జడుచుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రజల్లో లేడు. వెళితే మన చూసాం విజయోత్సవ ర్యాలీలు వెహికల్స్ అని చెప్పి తిరగబడి ఎంటబడి తరిమారో చూసాం. ఎందుకంటే ప్రతిదీ మోసం, ప్రతిదీ ఉచిత కరెంటు వాలే, ఉచిత బస్సు ఫెయిల్యూరు, ప్రతిదీ ఫెయిల్యూరే, ఏదీ లేదు. ఆ రుణమాఫీ కూడా ఒక 30% రైతులు కూడా జరగలేదు. దానికి 1,90,000 రూల్స్ పెట్టుకున్నాడు. అంచేత తన అసమర్థతని కాపాడుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చాన్నాళ్ళు తాపత్రయ పడతాడు అనుకుంటున్నాడు. కానీ అది భ్రమ, ఎన్నాళ్ళు కాదు, కొంతవరకే కలిసి వస్తుంటుంది, కొంతవరకే నడుస్తుంది. అది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలు అబ్జర్వ్ చేస్తున్న విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. నాకు గుణపాఠం చెప్పే రోజు, నాకు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి ఆయన బ్రీఫ్ కేసులు, సుట్ కేసులు చదువుకుంటా ఉన్నాడు. దానిలో భాగంగానే వీళ్ళు ఎక్కడ అడ్డం వస్తారని ప్రజలు ఆ మా మాదంతా చూస్తారని చెప్పి ప్రజలను రానియకుండా, మాజీ మాజీ ఎమ్మెల్యేను రానియకుంటే మమ్మల్ని రాణిస్తారని భయపడే ధోరణి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక ప్రజాస్వామ్య అంతకుడిగా మనం చెప్పవచ్చు.